హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. యాక్చువల్గా మనం వేడి చేసిన పాలు ఉంటాయి కదా, దానిపైన మనకి లేయర్లా ఉంటుంది నెయ్యి కదా. ఈ మేగని స్పూన్తో తీసేసుకొని పక్కకు పెట్టుకుంటానండి ఒక బౌల్లో. అండ్ మనం పెరుగు తోడేస్తాం కదా, పెరుగు తోడేసేటప్పుడు ఈ బౌల్లో తీసి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, అది అందులో వేసేస్తాను అనమాట. ఆ పాలల్లో వేసిన తర్వాత ఆ పాలు తోడు పెట్టేటప్పుడు ఈ మిగడని మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేస్తే అది గట్టిగా అయిపోతుంది మనకి. తర్వాత ఏంటంటే ఇలా మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. మిక్సీలో వేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చేస్తుందండి వెన్న అనేది, ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని మనం వాటర్ లేకుండా ఇలా హ్యాండ్తో ఇలా అనుకుంటే లోపల ఏమైనా వాటర్ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట. సో ఇలా వాటర్ మొత్తం లేకుండా చూసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. వాటర్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ రోజులు ఉండు. తర్వాత దాన్ని వచ్చేసి స్టవ్ మీద పెట్టేస్తాను. అదే రోజు పెట్టేస్తానండి. ఇంకా నేను స్టవ్ మీద పెట్టేసి మంచిగా మరగనివ్వాలన్నమాట. నెయ్యి ఎంత ఎక్కువ మరిగితే అంత మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి మంచిగా కాగింది అని తెలియాలి అంటే దాని స్మెల్లే అనమాట. తర్వాత ఇలా చల్లారిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుంటాను అనమాట. ఇలా టేస్టీగా ఉంటుందండి ఈ నెయ్యి అయితే, మనకి ఇంట్లో చేసుకున్నాం కాబట్టి.